జనసేన పార్టీ అంటే ఈ పార్టీ ఎంతో కాలం మనుగడ సాగించలేదనో, ఓటు హక్కు లేని వాళ్ళందరూ చిన్న చిన్న కుర్రాళ్ళే ఈ పార్టీలో ఉంటారు అని చెప్పేసి, పార్టీ నిలబడదని చెప్పి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మనకి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించింది పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ దీని ద్వారా మనకి ప్రతిపక్షం వాళ్ళకి ఆయన ఏదైతే పోయిన ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదైతే అన్నారో ఆ మాట మీకు అంతు చూస్తానని చెప్పి అన్నారు. అలాగే వైసీపీ అనేది లేకుండా చేశారు. దాంతో ఒక భ్రమలో బతుకుతూ నేను నెక్స్ట్ నాకు ఇంకా సీట్లు వస్తాయి మీ అంతు చూస్తాను అని చెప్పేసి ఒక రకమైన భ్రమలో బతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కొడాలి నాని కావచ్చు, ఆ పేరు నాని కావచ్చు, మీద రోజా కావచ్చు, అంబటి రాంబాబు, ఆ గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఎత్తున విమర్శించారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి మేమేమి చెప్తాం కన్నా అది మా మాటల్లో కన్నా చేతల్లోనే చూపిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క చేసిన తప్పులు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. వాళ్ళంతా భయపడుతూ బతుకుతున్నారు అనేది తెలుస్తూనే ఉంది. అన్యాయం చేశారు. అసలు మీరు లాస్ట్ వాళ్ళ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకుంటే వాళ్ళ యొక్క మాట్లాడే విధానం, మాట తీరుకి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది అనేది చూస్తుంటేనే తెలుస్తుంది.